హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ వారు చేశారు. 2 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసినా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించడం లేదు. సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు తెలిపారు. ఇంటికి నీళ్ళు పట్టిండు. అమ్మ నాకు టైం అవుతుంది, ఇంకా కొన్ని నీళ్ళు పట్టేది ఉంది, తమ్ముడు మధ్యాహ్నం వస్తాడు కదా, తమ్ముడు పట్టమని చెప్పిండు. సరే బిడ్డ నీకు టైం అవుతుంది కదా పో, మరి తమ్ముడు వచ్చినాక పడతాడని చెప్పిన. ఇక మళ్ళీ నాకు గలవలేడు. ఇక నాకు కొడుకు ఇక పిల్లలను తీసుకొని స్కూల్ కాడికి వచ్చిండు. ఫీజు కట్టాలమ్మా అనేసి డబ్బులు తీసుకొని ఫీజు కట్టాలని వచ్చింది. నాకేం చెప్పలేడు నాన్న, నాకేం చెప్పలేడు, నాకేం చెప్పలేడు. మాకు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయిన సంగతి కూడా మాకు చెప్పలేరు. ఇల్లు మొత్తం హాస్పిటల్ కొండపోయి జాయిన్ చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. మరి తమ్ముడు ఉన్నాడు, నేను తండ్రితో పుట్టిన వాళ్ళు 2 కాకాయలు ఉన్నారు. మరి వాళ్ళకన్నా చెప్పలేరు. మొత్తం నీ దావకంలో తీసుకుపోయి వేసినాక చెప్తే మాకు మాట్లాడనీక రాకపోయా, పిల్లగానికి చేయనీక రాకపోయా. మరి అప్పుడు మేము కూడా చూడనీయకపోయి ఎవరితోటి మాట్లాడాలి, ఎవరితోటి చేయాలి. ఎలక్టెడ్ స్టూడెంట్స్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ చెప్తున్నాడు. వారం రోజుల గ్యాప్లో యూనివర్సిటీలో 2 వర్కర్స్ చనిపోయారు. ఒకటి వినోద్ అన్న, ఇంకోటి ప్రవీణ్ అన్న శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అలాగే వినోద్ అన్న ఆఫీస్ స్టాఫ్ హిందీ డిపార్ట్మెంట్. సో ఈ 2 డెత్ల గురించి మేము జనాలతో మాట్లాడుతున్నప్పుడు, అలాగే ఇంకా లోపలికి తెలుసుకుంటున్నప్పుడు తెలిసింది ఏంటంటే శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో కానీ యూనివర్సిటీలో మొత్తం మీద వర్కింగ్ కండిషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఎక్కడా కూడా వర్కింగ్ కండిషన్స్ ఏవి మంచిగా లేవు. వాళ్ళకి ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ లేదు, వాళ్ళకి ఒక ఆ ప్రాపర్ వర్కింగ్ సిస్టమ్ లేదు. వాళ్ళు వర్క్ ప్లేస్లో చాలా హెరాస్మెంట్ కోల్పోతున్నారు. మేము ఈ విషయాన్ని తీసుకుని అడ్మిన్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ క్లియర్గా లేదు. మేము ఆల్రెడీ 4-5 రోజుల నుంచి వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. మా డిమాండ్స్ చెప్తున్నాం, వాళ్ళు వినలేదు. అందుకని ఇప్పుడు ఈ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది. మా డిమాండ్స్ మాకు క్లియర్గా ఉన్నాయి. మెయిన్ డిమాండ్ ఒకటి, ప్రవీణ్ అన్న వర్క్ ప్లేస్లోనే సూసైడ్ చేసుకున్నారు. దాని మీద మాకు ఫెయిర్ అండ్ ప్రాపర్ ఎంక్వైరీ కావాలి. అలాగే ఆ ఎంక్వైరీ జరగాలంటే అక్యూజ్డ్ వాళ్ళు ఆ పొజిషన్లో ఉండకూడదు. మేము వాళ్ళకి క్లియర్గా ఒకటే చెప్పాం, మీరు ఎంక్వైరీకి టైం తీసుకొని ఎంక్వైరీ చేయండి. కానీ ఈ 2 కేసుల్లో కూడా అక్యూజ్డ్ అయిన వర్క్ ప్లేస్లో అక్యూజ్డ్ అయిన డిఆర్ శ్రీనివాస్ కానీ, అలాగే ఆ సెక్షన్ ఆఫీసర్ మల్లేష్ కానీ సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయండి. అలాగే హిందీ డిపార్ట్మెంట్ వినోద్ అన్న కేసులో అక్యూజ్డ్ అయిన వినోద్ అన్న కేసులో అక్యూజ్డ్ అయిన అలోక్ పాండే సార్ని ఆ పొజిషన్ నుంచి కొన్ని రోజులు తీసేసి మీ ఎంక్వైరీ చేయండి, అప్పుడు మేము వెయిట్ చేస్తామని. సో మేము ఇక్కడ 3 డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. 14 రోజు మేము పోయి వీసీతో మాట్లాడినాం. ఎందుకంటే 11 రోజు వినోద్ అన్న అని ఒక హిందీ డిపార్ట్మెంట్లో వాళ్ళ డెత్ అయిపోయింది. సో అడిగినాం మేము, ఎందుకు ఇట్లా అయింది సార్ అని. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వర్కర్ తక్కువ ఉన్నారు, దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఉంది వర్కర్కి, దానివల్ల ఇట్లా జరుగుతుంది అని అది వచ్చింది న్యూస్. దాని తర్వాత నెక్స్ట్ డే 12కి ఆ రోజుకి అక్కడ అంటే ప్రవీణ్ కుమార్ అని వాళ్ళు డెత్ అయింది. అక్కడ డెత్ అయిన కారణం ఏంటంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అక్కడ. ఎందుకు అయినా అంటే అది సేమ్ కారణం, అంటే ఒక ఎక్కువ ప్రెషర్ ఉంది, వాళ్ళు వర్క్ ప్రెషర్ ఉన్నాయి, దానివల్ల అయింది అని అదే వచ్చింది రిపోర్ట్. సో మేము అదే అడుగుతున్నాము, అంటే ముందు తరపు నుంచి మేము అడిగే ఉన్నాము, ఇలాంటి ఎందుకు జరుగుతుంది అంటే వర్క్ ఇక్కడ ఎక్కువ ఉంది, వర్కర్ తక్కువ ఉంది. సో మేము చెప్తా ఉన్నాము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు కొత్త అంటే వర్కర్కి తీసుకురావాలని చెప్పిన క్లియర్ కట్గా. ఇంకో మా డిమాండ్స్ ఏమిటి అంటే వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇవ్వాలి.